ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నానా, ఈరోజు నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు నాన్న. అదేంట్రా, నాన్నెప్పుడు హ్యాండ్సమే కదా. ఏమో అన్నయ్య, నాకు ఇవాళ మాత్రం డబుల్ ట్రిపుల్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. తులసి, మీ మావయ్యకని చిన్న కానుక తీసుకొచ్చాం. మీ మావయ్యకి ఇంటి కోడలిగా నువ్విస్తేనే బాగుంటుందమ్మా. సరే అమ్మా, నేను మావయ్య చేతికి పెట్టొస్తాను. ఎరా సిద్ధు, మీ నాన్న రెడీ అయినట్టేనా? రెడీ అయినట్టే బామ్మా. బామ్మా, నాన్నని పెళ్లి కొడుకులై ఎలా రెడీ చేసావో చూడు. సర్లేరా, మీరెళ్ళి కింద పెళ్లి పనులు చూసుకోండి. నా కొడుకుతో నేను మాట్లాడాలి. వెళ్ళండి వెళ్ళండి. సరే బామ్మ. బావగారు పదండి. ఏంటమ్మా నాకీ కర్మ? ఇలాంటి బట్టలు వేసుకోవాల్సి వచ్చింది షష్ఠి పూర్తికి. బసవా, మేకని బలివ్వాలంటే ముందు దాన్ని సంతోషపెట్టాలి. దండేసి దండం పెట్టాలి. ఈ రాత్రి మనం తులసిని బలి చెయ్యాలి అంటే వాళ్ళని సంతోషపెట్టాలిరా. తప్పదు. తులసికి ఏ మాత్రం అనుమానం రాకుండా ఉండాలంటే ఇవన్నీ తప్పవు కదా మావయ్య. అవునులేమ్మా, మనకు ఆ ప్లాన్ ఉండబట్టి గాని, లేదంటే మనం వీళ్లను పిలవడమేంటి, వీళ్లకు మర్యాదలు చేయడమేంటి? అవును, ఇంతకీ నీ ప్లాన్ ఏంట్రా? కొంచెం వివరంగా చెప్పు. ఆ తులసి చేసిన ద్రోహాన్ని నేను మర్చిపోలేకపోతున్నానమ్మా. పెళ్లి చెడగొట్టడమే కాకుండా నా కూతుర్ని మనందరికీ తెలియకుండా వాళ్ళింటికి పంపించాలని దాని మనస్సు మార్చి పంపించింది. కాస్తైతే కీర్తి మనకు దక్కేదే కాదమ్మా. అది చేసిన మోసాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నానమ్మా. దాన్ని ఎలాగైనా చావు దెబ్బ కొట్టాలనేదే నా ప్లాన్. దాన్ని చంపితే సిద్ధు ఊరుకోడు కదరా. అందుకే కదమ్మా, దాన్ని ఏం చెయ్యకుండా అది ఏడ్చేలా చేయాలి. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు దాని ప్రాణాలన్నీ ఆ ఖుషి మీద ఉన్నాయి. అందుకే ఆ పిల్ల ఖుషీనే లేకుండా చేస్తాను. దాన్ని నేనిప్పుడు మాయం చేశానంటే గనక అది జీవితాంతం దాన్ని తలుచుకొని ఏడుస్తుంది. దాని ప్రాణాలు ఖుషీలో ఉన్నమాట నిజమే కానీ ఇప్పుడు మనకి కావాల్సింది అది బాధపడ్డం కాదు కదా. అది శాశ్వతంగా ఈ ఇంట్లో నుంచి, మన సిద్ధు జీవితంలో నుంచి వెళ్ళిపోవడం కదా. అమ్మా, ఈ లైట్ వెలగాలి అంటే మనం ఇక్కడ స్విచ్ వేయాలి. అలాగే తులసి మైండ్, మనసు మన చెప్పు చేతుల్లో ఉండాలి అంటే మనకున్న ఏకైక బ్రహ్మాస్త్రం ఆ ఖుషి. అంటే ఖుషీని మన వాళ్ల దగ్గర దాచి ఆ తులసికి ఫోన్ చేయించి ఇంట్లో గొడవ పడి సిద్ధుతో ఉండడం ఇష్టం లేదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని సిద్ధుకి ఆ తులసి నోటితోనే చెప్పించచ్చు. అంతేనా? అప్పుడే ప్రాబ్లం లేకుండా సిద్ధు నేను పెళ్లి చేసుకుంటాను, అంతే కదా మావయ్య? కాదమ్మా, అసలు ప్లాన్ ఏంటంటే
కూర్చో జాను. మామూలు పెర్మనెంట్ అయితే మీతో మాట్లాడుతూ మీరు చెప్పేది వింటూ మీకు ఎక్కడ దగ్గరైపోతుందోనని భయం మేడం సార్కి. మిమ్మల్ని చూసినా మాట్లాడినా మీతో టైం స్పెండ్ చేసినా సరే సార్కి నచ్చదు మేడం. సార్ ఆర్డర్. జాను, ఏం ఆర్డర్ చేయాలి? ఎక్స్క్యూజ్ మీ జాను, ఏంటి ఏం తింటావు? మీ ఇష్టం సార్, నాకేదైనా ఓకే. ఓకే, చిల్లీ చికెన్ 2 జ్యూసెస్. ఓకే సార్. యా. ఏమైంది జాను, ఏం ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదు సార్. చాలా రోజుల తర్వాత నేను రెస్టారెంట్కి తీసుకొచ్చానన్నా. తెలుసు కదా జాను, రేయ్ నువ్వు నా పక్క నుండే ఏ అవకాశాన్ని వదులుకోనని. భలే అందంగా ఉంది కదరా బాబు బొమ్మ లెక్క. ఏం లక్కీ పిల్లవరా. వెయిటర్, జ్యూస్ చెప్పి ఎంతసేపు అయిందయ్యా? తొందరగా తీసుకురా. చూసుకోవాలి కదరా. సారీ సార్. సర్లే, రెస్ట్ రూమ్స్ ఎక్కడ? అటువైపు సార్. జాన్, రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. సార్ ఎందుకు అతను వెనకాలే అలా కోపంగా వెళ్ళారు?